స్టాప్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ అదర్స్. ఈ వర్డ్ నేను ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే, మనం ఏదైనా ఎవరో వస్తారు, ఏదో అద్భుతం జరగబోతుంది నా జీవితంలో అని ఎవరో వస్తారు అని ఎవరిపైన నువ్వు ఓస్ పెట్టుకున్న ప్రతిసారి అది జరగనప్పుడు నువ్వు కిందికి దిగజారుతూ ఒక నిరాశ నిస్పృహ అనేది నీ లోపల వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరు ఎవరికి హెల్ప్ చేయలేరు. అది చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ నిన్ను నువ్వు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలంటే అది నువ్వు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా నీకు హెల్ప్ చేయలేరు. హెల్ప్ చేస్తారు కానీ ఒక నాలెడ్జ్ పరంగా అవ్వచ్చు, ఒక బుక్స్ పరంగా, అది వేరే విషయం అనుకోండి. కానీ నిన్ను నువ్వు ఒక గొప్ప పొజిషన్లో చూసుకోవాలంటే నీకు నువ్వు తప్ప వేరే వాళ్ళు హెల్ప్ చేయలేరు. సో కాబట్టి ఇక్కడికి వచ్చింది ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. కానీ ఇక్కడ మన కోసం మనం వాల్యూ ఇచ్చుకుంటూ, ఫస్ట్ మనకు మనం వాల్యూ ఇచ్చుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ మన ఫ్యామిలీ మెంబర్స్, ఆ తర్వాత మన ఫ్రెండ్స్. ఆఫ్టర్ దాట్ ఇంకొక సర్కిల్ అనేది ఉంటుంది కదా, ఒక గోల్కి మనము ఒక టార్గెట్ పెట్టి కొడతాం కదా, ఆ గోల్కి ఈ విధంగా మన రౌండ్స్ ఉంటాయి కదా, ఆ విధంగా మనము ఫస్ట్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, సెకండ్ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇతరులపైన డిపెండ్ అవ్వడం ఎప్పుడైతే మానేస్తావో నీ జీవితంలో గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి నిన్ను నువ్వు నమ్ముకొని నీ పైన నువ్వు టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ, మనీ ఇన్వెస్ట్ చేసుకుంటూ, నీ నాలెడ్జ్ని మొత్తం నువ్వు ఉపయోగించుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా నీ గోల్ని కావచ్చు, నువ్వు డ్రీమ్స్ కావచ్చు, అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఇతరులపైన ఆధారపడతామో, ఆధారపడిన ప్రతిసారి అది జరగకపోతే నిరాశనే ఎదురవుతుంది. కాబట్టి బిలీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్. థ్యాంక్ యూ.